భారత పద్మశాలి సంఘ అధ్యక్షులు స్వామి గారు, అదేవిధంగా మేయర్ గారు సుధారాణి గారు, నా చిరకాల మిత్రులు జగన్నాథం గారు, మీ మహిళా వింగ్ అధ్యక్షురాలు రూప గారు, వారి సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. సంతోషం, మూడోసారి ముచ్చటగా ఈ ఎగ్జిబిషన్ని ప్రదర్శించేదానికి వస్త్ర ప్రదర్శన, చేనేత కార్మికుల యొక్క భవితవ్యంతో పాటు వారి దగ్గర ఉన్నటువంటి ఈ సంస్కృతి సంప్రదాయాన్ని, ఈ యొక్క వృత్తి ధర్మాన్ని అందరికీ చాటి చెప్పేదానితో పాటు వాటి యొక్క సేల్స్ కూడా పెరిగి వాళ్ళ ఆదాయాన్ని పెంచుకొని ప్రభుత్వం ఇచ్చేటటువంటి అవకాశాలతో పాటు ముఖ్యంగా వాళ్ళ ప్రొడక్ట్స్ని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మనం ముందుకు తీసుకెళ్తే మన యొక్క చేనేత కార్మికుల యొక్క సృష్టి ప్రపంచానికే ఒక దిక్చూసి. ఇది పురాతన కాలం నుంచి కూడా మన దేశ సంప్రదాయం. ఆ రోజుల్లోనే అగ్గిపెట్టెల్లో చీరలు పంపించినటువంటి ఘనత మన కార్మికులకు ఉంది. ఇప్పటికి కూడా మన వస్త్ర పరిశ్రమల్లో మన చేనేత కార్మికుల యొక్క సంప్రదాయం, వాళ్ళ యొక్క కళా నైపుణ్యం ప్రపంచ దేశాలకి, మన దేశానికంటే నాకు తెలిసి బయట దేశాల్లోనే మన ప్రొడక్ట్స్ని ఎక్కువ మంది ఆస్వాదిస్తున్నారు. కాబట్టి నాకు వీలైనంత కాడికి ప్రభుత్వంలో మన జగన్నాథ్ అన్న గారు చెప్పినటువంటి అన్ని సమస్యలు, థ్రిఫ్ట్ కావచ్చు, బీమా కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి రుణమాఫీ కూడా అడిగితే అన్న రైతన్నలకే ఇస్తారు, నేతన్నలకు ఇయ్యరా అని అడిగితే ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి సుమారు 40-45 కోట్లు రుణమాఫీ కూడా చేశాం. 10 సంవత్సరాలుగా ఎన్నికలు జరగట్లేదు, మా సంఘాలకు ఎన్నికలు జరపమని చెప్పి పెద్ద ఆయన వచ్చి అడిగితే వెంటనే ఎన్నికలు జరిపాం. వాళ్ళకి కావలసినటువంటి సమస్యల పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి గారు కూడా పాత బాకీలతో సహా సుమారు గత సంవత్సరం 1000 కోట్ల రూపాయలు సుమారు ఈ చేనేత కార్మికుల బడ్జెట్లో పెట్టడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేదు. కాబట్టి అన్ని రకాలుగా పెద్ద ఆయన వచ్చి ఏది అడిగితే అది ముఖ్యమంత్రిని ఒప్పించి ఈ చేనేత కార్మికుల కోసం, ఎందుకంటే మన సంప్రదాయాన్ని కాపాడుతున్నటువంటి ఆ వృత్తి చిరకాలం ఉండాలని, అది కూడా దేశాల్లో పేరొందికగొండి వస్త్ర ప్రదర్శన ఈరోజు రూపా గారి ఆధ్వర్యంలో చేపట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. వచ్చిన అతిథులకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ శుభోదయం అండి. నా పేరు రూపా సదాశివ్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగానికి అధ్యక్షురాలిని. ఇక్కడ పద్మశాలి భవన్లో ఇది 3వ సంవత్సరము హ్యాండ్లూమ్ ఎక్స్పో ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాము. చాలా అంటే చాలా మంచి స్పందన ఉంది. కాబట్టి 3వ సంవత్సరం కూడా ఇక్కడ ఎక్స్పో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కారణం మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా ఎంకరేజ్ చేస్తూ అడిగిన వెంటనే ఒప్పుకొని తన విలువైన అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చి ఇనాగరేషన్ చేయడం అనేది చాలా దాన్ని అభినందించదగ్గ విషయము. మనం చిన్నగా స్థాయిలో చేస్తున్నామా, పెద్ద స్థాయిలో చేస్తున్నామా, ఏది విధంగా చూడకుండా ఆయన రావడం, సార్ అది చాలా థ్యాంక్ యూ సో మచ్ మీకు. మీరు మమ్మల్ని ఇలా చేనేత కళాకారుని, పద్మశాలి కులస్తుని మనల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు, ఇలా ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి మా వివోస్ వెల్ఫేర్ ట్రస్ట్, పద్మశాలి భవన్, నేను మన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం సభ్యులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మొన్న హైటెక్స్లో చాలా పెద్ద విస్తృతంగా అక్కడ మన చేనేత కళాకారుల కోసం నల్గొండ డిస్ట్రిక్ట్ వాళ్ళ కోసమే అక్కడ చేయడం చాలా అంటే చాలా సూపర్గా ఉండే. థ్రెడ్స్ అని పేరు పెట్టి గవర్నమెంట్ ఎంత దాన్ని పబ్లిసిటీ చేసినారంటే అసలు అక్కడికి వెళ్ళి అక్కడనే ఉండబుద్ధి అయింది నాకు. అంత బాగుంది. చాలా అంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు అంటే మన చేనేత కళాకారుల కోసం వాళ్ళు ఏ విధంగా అయినా అంటే అంత నేను వెచ్చించి వాళ్ళు మనకు సపోర్ట్ చేయడానికి, మనకి అప్లోడ్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో మనం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకి ఎలాంటి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళచ్చని సార్ మనకు ఇంతకుముందు కూడా చెప్పారు. మనల్ని మనకు ఎట్లాంటి అప్లిఫ్మెంట్ కావాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి చాలానే వాళ్ళు మనకు ఏర్పాటు చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. ఇలాగే మీ సహాయ సహకారాలు ఉంటే ఇంకా ఇప్పుడు ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోకి ఇంకా మంచిగా చేసే ఇంట్రెస్ట్ కూడా మా విభాగాలకు సరైన ఉంది. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఈరోజు పద్మశాలి భవన్లో ఏర్పాటు చేసినటువంటి మన పద్మశాలి మహిళా వింగ్
అధ్యక్షురాలు రూప గారికి, ఈ కార్యక్రమానికి ఆమె ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేనేత వస్త్రాలు, చీరలు, అన్ని రకాల చీరలతో ఏర్పాటు చేసినటువంటి ఈ ఎగ్జిబిషన్కి, ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, చేనేత జౌళి శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జాతీయ అధ్యక్షులు పెద్దలు కందగట్ల స్వామి గారికి, మీ వేదిక మీదకి వచ్చినటువంటి ఈ ప్రారంభోత్సవంలో కార్యక్రమంలో పాల్గొన్న మిగతా పెద్దలందరికీ, పెద్దలు గద్రం జగన్నాథం గారికి, అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత కొద్ది సంవత్సరాలుగా మహిళలని అదేవిధంగా చేనేత వస్త్రాలను ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ఎగ్జిబిషన్ చాలా విజయవంతంగా జరుగుతుంది. ఈసారి కూడా ఇంకా పెద్ద ఎత్తున మంగళగిరి, పోచంపల్లి, కొత్తకోట, గద్వాల, ఇంకా మిగతా చేనేత వస్త్రాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని నేతన్నలను ఆదుకునే విధంగా మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను ప్రతీకగా ఉండేటువంటి చేనేత వస్త్రాలను ప్రోత్సహించే విధంగా అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మరోసారి అందరూ కూడా శుభాకాంక్షలు. వ్యూవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ పద్మశాలి సంఘం మహిళా విభాగం వాళ్ళ సారథ్యంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం మూడవసారి, చాలా ఆనందకరమైన విషయం. సో మరి ఈ కార్యక్రమానికి చేనేత మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి మరి కరకమలంలో ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషదాయకం. మరి ఈ 3 రోజులలో కూడా రికార్డు స్థాయిలో అమ్మకాలు, పోయిన 2 సంవత్సరాల కంటే ఎక్కువ అమ్మకాలు జరిగి మరి తెలంగాణ మహిళా విభాగం ఏర్పాటు చేసినటువంటి ఈ చేనేత ఎగ్జిబిషన్కి వచ్చేసిన మా చేనేత మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మా అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ట స్వామి గారికి, మా తెలంగాణ మహిళా అధ్యక్షురాలు రూప గారికి, వారి కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇది మా మూడవసారి మన దగ్గర ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతుంది. గత 2 సార్లు కూడా మంచి స్పందన ఉన్నదని మరి ఈసారి కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన మంత్రివర్గ చేతి మీదుగా మరి ఈరోజు మనం చేసుకున్నందుకు, ప్రారంభోత్సవం చేసుకున్నందుకు